ఇప్పుడు మనం డ్రోన్స్ గురించి తెలుసుకుందాం. డ్రోన్ అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, మానవరహిత వైమానిక ప్రయాణ సాధనం. ఈ డ్రోన్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ డ్రోన్స్ని మనం UAV అంటాం, అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. ఒకవేళ ఆ డ్రోను అటానమస్ కానీ అయితే దాన్ని మనం UAV అనాలి. అటానమస్ UAVలన్నీ కూడా డ్రోన్లే కానీ డ్రోన్లన్నీ మాత్రం UAVలు కాదు. డ్రోన్స్లో అనేక రకాలు ఉంటాయి. డ్రోన్ యొక్క వింగ్ టైప్ని బట్టి మనం దాన్ని 3 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఫిక్స్డ్ వింగ్ డ్రోన్స్, తర్వాత రోటరీ వింగ్ డ్రోన్స్, మూడోది ఫ్లిప్పింగ్ వింగ్ డ్రోన్స్. అలా కాకుండా దాని వెయిట్ని బట్టి కూడా మనం డ్రోన్స్ని క్లాసిఫై చేయొచ్చు. మైక్రో డ్రోన్ అంటే 1 kg కన్నా తక్కువ బరువు ఉన్నది. మినియేచర్ డ్రోన్ 1 నుంచి 25 kgలు ఉన్నది. హెవియర్ డ్రోన్ 25 kgల కన్నా ఎక్కువ ఉన్నది. అలా కాకుండా డ్రోన్ యొక్క రేంజ్ని బట్టి కూడా మనం క్లాసిఫై చేయొచ్చు. షార్ట్ రేంజ్ డ్రోన్ అంటే 100 kilometers కన్నా తక్కువ దూరం ప్రయాణం చేసేది. మరి మీడియం రేంజ్ డ్రోన్ అని ఉంది, అది 100 నుంచి 400 kilometers దాకా ప్రయాణం చేయగలదు. మూడోది లాంగ్ రేంజ్ డ్రోన్, అది 1500 kilometers కన్నా ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు మనం డ్రోన్ టెక్నాలజీ తెలుసుకుందాం. డ్రోన్ టెక్నాలజీ తెలుసుకోవాలంటే ఫంక్షన్స్ ఆఫ్ డ్రోన్ ఒక్కసారి చూసుకుందాం. టెక్నాలజీస్ యూజ్డ్ ఇన్ డ్రోన్స్. డ్రోన్ సిస్టమ్ కంబైన్స్ రోబోటిక్స్ విత్ ఏరోనాటిక్స్. డ్రోన్స్లో ఏరోడైనమిక్ ప్రిన్సిపల్స్ అన్నీ అప్లై అవుతాయి. థ్రస్ట్ ఫోర్సు, గ్రావిటేషనల్ ఫోర్సు రెండు బ్యాలెన్స్ అవుతాయి. డ్రోన్స్కి 4 ప్రొపెల్లర్స్ ఉంటాయి. 2 క్లాక్వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి, ఇంకో 2 యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంటాయి. ప్రొపెల్లర్ స్పీడ్ పెంచడం తగ్గించడం ద్వారా ఎయిర్ ప్రెషర్లో వచ్చే మార్పులు మనం గమనిస్తాం. అందువల్ల డ్రోను ముందుకి వెనక్కి పక్కలకి తిరగగలుగుతుంది, అలాగే 360 degrees కూడా తిరగగలుగుతుంది. డ్రోన్ని లైట్ వెయిట్ మెటీరియల్తో తయారు చేస్తారు, అంటే అల్యూమినియంతో తయారు చేస్తారు. లిథియం అయాన్ బ్యాటరీని దాంట్లో పెడతారు. దాంట్లో రకరకాల సెన్సార్స్ పెడతారు. డ్రోన్లో ఫ్లైట్ కంట్రోలర్సు, యాక్సిలరేటర్సు, గైరోస్కోప్సు, మ్యాగ్నెటోమీటర్సు అన్నీ పెడతారు. అన్నిటికన్నా అడుగున ఒక కెమెరా కూడా పెడతారు. డ్రోన్లో కంబస్టన్ మోటారు, GPS, రాడార్ కంట్రోలు, హై రిజల్యూషన్ కెమెరా ఉంటాయి. అగ్రికల్చరల్ డ్రోన్స్ ఏం చేస్తాయి అంటే క్రాప్లో గ్రీన్ కలర్ లైట్ ఎక్కడ ఎమిట్ అవుతోందో కరెక్ట్గా తెలుసుకుని ఆ నాలెడ్జ్ని మనకి ఇచ్చేస్తుంది. ఆ డేటా ఆధారంగా క్రాప్ హెల్త్ని తెలుసుకుని చాలా తొందరగా మానిటర్ చేయొచ్చు. ఇప్పుడు మనం అప్లికేషన్స్ తెలుసుకుందాం. అగ్రికల్చరల్ డ్రోన్స్ కెమెరా ద్వారా ఏ ప్లాంట్ ఎంతెంత గ్రీన్ లైట్ని ఎమిట్ చేస్తోందో డేటా ఇచ్చేస్తుంది. ఆ డేటా ఆధారంగా క్రాప్ హెల్త్ని తెలుసుకుని క్విక్ మానిటరింగ్ చేయొచ్చు. డ్రోన్స్తో క్రాప్స్కి ఎంత నీరు అవసరమో, ఏ ప్రాంతంలో అవసరమో తెలుసుకుని వాటరింగ్ చేస్తారు. పంటలకి స్ప్రే కొట్టాల్సి వచ్చినప్పుడు ఎక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ స్ప్రే వెయ్యాలి, ఎంత ఎత్తు నుంచి స్ప్రే చేయాలి అన్న డేటాతో స్ప్రే చేస్తుంది డ్రోన్. విత్తనాలు చల్లడానికి కూడా పనిచేస్తుంది. అది చల్లిన విత్తనాలు చాలా యూనిఫామ్గా చల్లుతుంది. మిలిటరీ డ్రోన్స్, సాయుధ నిఘా డ్రోన్లను అమెరికా నుంచి $3 బిలియన్ మనం ఇండియా కొనుగోలు చేస్తోంది. గగనతలం నుంచి లక్ష్యాన్ని ఛేదించగల డ్రోన్స్ ఇక ముందు మన ఇండియాలో ఉంటాయి. ఇది గాలిలో 35 గంటల పాటు ఉండగలదు. ఇవి శత్రునాశక డ్రోన్లు. సైనికులు వెళ్ళటానికి కష్టమైన చోట్లకు వెళ్ళి తమ లక్ష్యాన్ని ఛేదిస్తాయి. సాంకేతిక యుద్ధాలకు ముందు ఉంటాయి, వెపన్స్ని మోసుకెళ్ళడానికి పనికొస్తాయి. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు
డ్రోన్లు చాలా సహాయపడతాయి. అగ్నిపర్వతాలు ఎక్స్ప్లోడ్ అయినప్పుడు అక్కడికి మానవ ప్రయత్నం వల్ల ఏ సహాయక చర్యలు చేయలేరు. అలాగే సునామీలు లాంటివి వచ్చినప్పుడు మానవ ప్రయత్నం కష్టమవుతుంది. అక్కడికి వెళ్ళి డ్రోన్లు మందుల్ని ఇవ్వటం, ఆహారాన్ని ఇవ్వటం లాంటి పనులు చక్కగా చేయగలుగుతుంది. ఫారెస్ట్ ఫైర్స్ వచ్చినప్పుడు అక్కడ టెంపరేచర్లు ఎంతున్నాయి, ఏ ఏరియా అక్కడ ఎఫెక్ట్ అవుతోంది అనేది ముందుగానే డ్రోన్స్ మనకి చెప్పగలుగుతాయి. ఈ రకంగా డ్రోన్స్ ఇప్పుడు అన్ని రకాల సహాయక చర్యల్లోనూ ఉపయోగపడుతున్నాయి. థ్యాంక్ యూ.